హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఐబీ వ్లాగ్స్. సమ్మర్ స్పెషల్ డ్రింక్ పుల్ల పుల్లని చల్ల చల్లని టేస్టీ అండ్ హెల్తీ గ్రేప్ జ్యూస్. ఈ గ్రేప్ జ్యూస్ని మిక్సీతో పని లేకుండా ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపిస్తాను. 1/2 కేజీ గ్రేప్స్తో జ్యూస్ చేస్తున్నాను. ఈ గ్రేప్స్ను శుభ్రంగా 2-3 సార్లైనా కడిగి తీసుకోవాలి. మూడోసారి గోరువెచ్చని నీళ్ళు సాల్ట్ వేసుకుని బాగా కడిగి స్ట్రైనర్లో వేసాను. ఒక బౌల్ తీసుకుని నేను తీసుకున్న 1/2 కేజీ గ్రేప్స్ను కప్పు కొలతతో కొలిస్తే 2 కప్పుల గ్రేప్స్ ఉన్నాయి. అదే కప్పు కొలతతో 1 కప్ వాటర్ వేసుకోవాలి. గ్రేప్స్ను స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. గ్రేప్స్ చాలా తొందరగా ఉడికిపోతాయి. గ్రేప్స్ ఉడికి పొంగుతున్నప్పుడు మంచి పుల్లటి వాసన వస్తుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గ్రేప్స్ను స్టవ్ పై నుంచి దించేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన గ్రేప్స్ను మ్యాష్ చేసుకోవాలి. గ్రేప్స్ ఉన్న బౌల్లోనే ముందు మ్యాష్ చేసుకుని తర్వాత స్ట్రైనర్లో వేసి మరొకసారి గ్రేప్స్ను మ్యాష్ చేసి వేస్ట్నంతా తీసేయాలి. జ్యూస్ని స్టవ్ పైన పెట్టుకుని జ్యూస్కి 1/2 కప్ షుగర్ని వేసుకోవాలి. షుగర్ని కరగనివ్వాలి. షుగర్ కరిగి మరుగుతూ పొంగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. జ్యూస్ మరుగుతూ పొంగుతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుని గిన్నెను స్టవ్ పై నుంచి దించేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. చల్లారిన గ్రేప్ జ్యూస్ని గాజు సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక వంత్ గ్రేప్ జ్యూస్, 4 ఐస్ క్యూబ్స్ లేదంటే ఐస్ వాటర్ వేసుకుని కూల్గా తాగితే చాలా బాగుంటుంది. గ్రేప్ జ్యూస్ని ఇంకా రుచిగా తాగాలనుకుంటే గ్లాస్లో ఐస్ క్యూబ్స్ వేసుకుని 4-5 గ్రేప్స్ని వేసుకోవాలి. గ్రేప్స్ని వేసుకునేటప్పుడు సీడ్స్ లేకుండా వేసుకోండి. సీడ్స్ లేకుండా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం నిమ్మరసాన్ని వేసుకుని గ్రేప్ జ్యూస్ని వేసి కూల్గా సర్వ్ చేయండి. డయాబెటీస్ ఉన్నవాళ్ళు గ్రేప్ జ్యూస్ని తీసుకోవాలనుకుంటే షుగర్ లేకుండా తీసుకోండి. ఒకవేళ తీసుకోవాలనుకుంటే మితంగా తీసుకోండి. చల్లని పుల్లని తీయని గ్రేప్ జ్యూస్ రెడీ. ఈ గ్రేప్ జ్యూస్ని మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.